రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ గారికి, మేయర్ అక్క విజయలక్ష్మి గారికి, కార్పొరేటర్ సరళ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పోలీస్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, ఎండోమెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక ఈ దేవాలయాన్ని 365 రోజులలో 364 రోజులు ప్రజల సౌకర్యం కొరకు ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాల్లో భాగస్వాములైన మీ అందరికీ కూడా శివశక్తులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ ఆనవాయితీ ప్రకారంగా 1 జూలై రోజు ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రకారంగా ఇది జరుగుతూ ఉంది. ఇదో పెద్దలు చెప్పినట్టుగా దేవుడి కళ్యాణానికి సంబంధించి రాజకీయాలు కానీ, పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు లేవు. ప్రజల సౌకర్యం ముఖ్యం. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలి. ఇదో పెద్దలు చెప్పినట్టుగా పాస్ ఉంది కదా అని ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఎవరైతే పాస్ తీసుకుని అర్థం లేదు. అదేవిధంగా స్థానికులు ఎప్పుడు కూడా ఈ దేవాలయ ప్రతిష్టను ఇమడింపజేయడానికి, పెరగడానికి కారణమైన మీరు 364 రోజులు దేవుని దగ్గరనే మనం పూజలు చేసుకొని భక్తిగా మనం ఉంటా ఉన్నాం. ఆ రోజు కళ్యాణం రోజు బయటికి చాలా మంది వస్తారు. అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని స్థానికులు కొంత సౌకర్యాలు ఇచ్చి ప్రజలకు మళ్ళీ రథోత్సవం రోజు మంతా మీరే అయి ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటది. అంటే మొత్తంగా మన ఆలోచన ఏంటంటే దేవాలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ కూడా అసౌకర్యం కలగద్దు అనేటువంటి ప్రభుత్వ ఆలోచన లేదా భక్తుల ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని పోలీసార్ చిన్న ఇబ్బంది నాకు మేయర్ గారికి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలని అన్ని రకాల లైన్లను ఏర్పాటు చేసుకొని వృద్ధులతో పాటుగా ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, మహిళలు చిన్నపిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు కానీ, గర్భిణులు కానీ అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దని, అదేవిధంగా ఈ దేవాలయం పేరు మీదనే ఉండేటువంటి శివసత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క పెద్ద ఎత్తున రివ్యూ చేస్తా ఉంది. గతంలో కూడా ఎప్పుడు కూడా బల్కంపేట ఎల్లమ్మ రోజు రోజుకు తన ఒక మహత్వాన్ని పెంచుకొని భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆలయ పరిసరాలు మాత్రం ఇంతే ఉంటాయి. భక్తుల సంఖ్య పెరుగుతా ఉంది. భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారము, అందులో స్థానికుల యొక్క సహకారం లేకపోతే ఏ కార్యక్రమమైన విజయవంతం కాదు. కాబట్టి నేను స్థానికంగా ఉండబడే అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నా. కళ్యాణము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం